సంస్థాగత బలోపేతంపైన జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ విస్తరణ, కొత్త నాయకుల చేరికలు, గ్రామస్థాయి నుంచి కమిటీల ఏర్పాటు వంటి కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో జనసేనాని నిర్ణయాల్లో ఓ యంగ్ లీడర్ యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి కీలక బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. జనసేన ఉనికిని బలంగా చాటుకోవడంలో వ్యూహాత్మక సారథిగా రామ్ తల్లూరి నిలుస్తున్నారు. జనసేనను తిరుగులేని రాజకీయ శక్తిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. పార్టీ భవిష్యత్తుకు కొత్త దిశను చూపిస్తూ దూసుకుపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఓ కొత్త చర్చ నడుస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ జనసేన పార్టీ మరింత యాక్టివ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రభావం క్రమక్రమంగా పెరుగుతుందోననే ప్రచారం జరుగుతోంది. విలువల రాజకీయాల గురించి మాట్లాడమే పవన్ ప్రత్యేకతగా మారిందని జనసైనికులు అంటున్నారు. అదే ఇప్పుడు రాజకీయంగా ఆయనకు ప్లస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించేలా అడుగులేస్తోంది. ముఖ్యంగా జనసేన జనరల్ సెక్రటరీ రామ్ తాళ్ళూరి జనసేనపై ఫోకస్ పెట్టాక పార్టీలో చేరికలతో పాటు పార్టీ నిర్మాణం పటిష్టంగా జరుగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రామ్ తాళ్ళూరి గత కొన్నేళ్లుగా పార్టీ సంస్థాగత అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు మంగళగిరి జనసేన కార్యాలయం నుండి రెండు రాష్ట్రాల పార్టీ వ్యవహారాలను ఆయన సమర్థవంతంగా చక్కబెడుతున్నారు. పార్టీలో తలెత్తే సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తు ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జనసేనను మరింత బలోపేతం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ సోషల్ మీడియా, ప్రజావేదికల ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాల్లో రామ్ తాళ్ళూరి కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేయడం, కమిటీల ఏర్పాటు, వివిధ వర్గాల నుంచి నాయకులను పార్టీలకి ఆహ్వానించడం వంటి కార్యక్రమాలను ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేసే బాధ్యతను కూడా పవన్ కళ్యాణ్ రామ్ తాళ్ళూరికి అప్పగించినట్లు తెలుస్తోంది. జనసేన బలోపేతమే ప్రధాన లక్ష్యంగా రామ్ తాళ్ళూరి వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. అందరినీ కలుపుకుపోయే స్వభావమున్న ఆయన పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. పవన్ సుత రామ్ గా ఆయన గుర్తింపు పొందుతున్నారు. ప్రజల మధ్య ప్రజల కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం అంకిత భావంతో ముందుకు సాగుతున్న నాయకత్వానికి ఇది నిదర్శనం. ఇటీవలి కాలంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, నిర్వహించిన సమావేశాలే నిలువెత్తు సాక్ష్యాలు. పార్టీలోని కీలక నాయకులకు దిశానిర్దేశం చేస్తూ జనసేన పార్టీని తెలంగాణలో అభివృద్ధి చేసేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. ఇటీవల తెలంగాణ జనసేన రాష్ట్ర కార్యాలయాన్ని హైదరాబాద్లో పవన్ చేతుల మీదుగా ప్రారంభించడం చూస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జనసేన తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉందనే ఇండికేషన్ ఇచ్చినట్లు తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఇతర పార్టీలు తమ ఉనికిని చాటుకునేందుకు జనసేనను టార్గెట్ చేసిన రామ్ తాళ్ళూరి మాత్రం నికార్సైన రాజకీయానికి శ్రీకారం చుడుతున్నారు. ఇటు ఏపీలో అటు తెలంగాణలోనూ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటూ పవన్ వదిలిన బాణంలా రామ్ తాళ్ళూరి దూసుకెళ్తున్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. స్వచ్ఛమైన రాజకీయాలను అందించడమే లక్ష్యంగా రామ్ తాళ్ళూరి నాయకత్వంలో పార్టీ ముందుకు సాగుతోంది. ప్రజలను ఆకట్టుకుంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన పార్టీ కార్యక్రమాలను ముందుకు నడుపుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలను అమలు చేయడంలో తాళ్ళూరి కీలక వ్యూహకర్తగా ఉన్నారు. పార్టీని కేవలం వ్యక్తిగత అభిమానుల సంఘంలా కాకుండా బలమైన కేడర్ ఆధారిత వ్యవస్థగా మార్చడానికి ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా విస్తరించడానికి, కార్యకర్తలను సమాయత్తం చేయడానికి వ్యూహరచన చేస్తున్నారు. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు, నాయకులను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ బలమైన శక్తిగా మార్చడానికి పలు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. జనసేన పార్టీకి కొత్త ఊపిరి నింపుతూ పార్టీ విస్తరణకు వ్యూహాత్మకంగా కృషి చేసిన నాయకుడిగా రామ్ తాళ్ళూరి పేరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తూ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లా, మండల, నియోజకవర్గ స్థాయిలో నాయకులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ వారిలో నూతనోత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా వేదికలు, సోషల్ మీడియా వేదికల ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలకు జనసేన ఒక వేదికగా నిలవాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపొందిస్తున్నారు.
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కు ఉన్న అభిమాన వర్గం ఇప్పటికే బలంగా ఉంది. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పేరు కేవలం సినీ గ్లామర్ వరకే పరిమితమని భావించిన వర్గాలు ఇప్పుడు ఆయన చుట్టూ ఏర్పడుతున్న రాజకీయ చర్చను చూసి ఆశ్చర్యపోతున్నారని రాజకీయ వర్గాలు చర్చ సాగుతోంది. ప్రత్యేకించి యువతలో పవన్ కళ్యాణ్కు ఉన్న ఆదరణ ప్రత్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వ్యవస్థపై ఆయన చేసిన విమర్శలు, అవినీతిపై ఆయన ఎక్కుపెట్టే బాణాలు కొత్త రాజకీయ శక్తిగా మారుస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాపకింద నీరులా జనసేన తన బలాన్ని విస్తరించుకుంటోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.